హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మా తమ్ముడు అయితే ఏదో యూట్యూబ్లో ఏదో ఫారిన్ వంటకాలు చెఫ్ ఏదో చూశాడు. అతను చేసినట్టే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలని ఒకటే మంకుపట్టు. సో ఏమేమో సాసులు తెచ్చాడు, మా అమ్మమ్మని తెగ సతాయించాడు, అది ఇది అని. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నాం. మంచి కలిపేసిన ఫస్ట్ ఇది వేయాలి, ఇది ప్లస్ గార్లిక్ కొంచెం ట్రాన్స్మిషన్. ఓకే, ఫస్ట్ ఆనియన్ వేయాలి. ఎందుకు సరిపోతుంది కదా, పడుతుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేయాలి. ఇట్లా వైట్ ఉండగానే వేస్తారు కాదు, అతనే కలిపి వేసిండు బయట. సరే, వేరే ఉంటది మొత్తం. సరే, ఏషియన్ డిషెస్. ఏషియన్ డిషెస్ అంట. ఆనియన్ని బ్రౌన్ కూడా కానియడంట, వైట్గా ఉన్నప్పుడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేయాలంట. అదండి, మీ ఇంట్లో కూడా మీ తమ్ముళ్ళు ఇలానే సతాయిస్తారా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో అసలు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు బాయ్ దూజ్ అంటే లైక్ సిస్టర్స్ అందరు కలిసి బ్రదర్కి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టాలంట. సో మాకు ఆ ఏషియన్ డిష్ ఇష్టం లేకపోయినా మా తమ్ముడు కోసం తను కోరుకున్నాడని తనకి ఇష్టమైన ప్రాసెస్లో నేను చేసి పెడుతున్నాను. సో మీరు మీ బాయ్ దూజ్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కాదు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. ఫ్రై చేయాలి. ఏం చేయాలి? ఫ్రై కాదు, నువ్వు ఇక్కడ సరదాకి ఎంత ఎగ్గుంది అంత సరదా ఇక్కడ. పైన కలుపుతాం, కలిపేదండి మొత్తం. ఇప్పుడే కలపాలా? ఇప్పుడు కలపాలి. ఇట్లున్నా కానీ దాన్ని గట్టిగా అవ్వని గట్టి మొత్తం పీసు ఓకే. మొత్తం లేదు ఇలా పడుతుంది అది పడిపోతుంది, అది పడిపోతుంది. ఇంకా రాలి ఇంకా రైస్ పెట్టేయాలి. సాల్ట్ అన్నీ లాస్ట్ రైస్ వేసినాక సాల్ట్ మాడుతుంది. అది ఇందులో కొంచెం అది ఫుల్ లిక్విడ్ లాగా ఉంటాయి. ఇంకొంచెం అంత పట్టదు పైన అంత పట్టది, మిడిల్లో వేయాలి. వేసి అది మాడుతుంది, కలుపు. మరి అది రైస్ ఎప్పుడు రైస్ కుక్ అయితే సాల్ట్ ఫస్ట్ వేయాలి. ఎంఎస్జి గలీజ్గా అది మా వేరే కంట్రీ ఫుడ్ మనం తినలేం కదా. వేరే కంట్రీ ఫుడ్ అట్లా కాదు, వాళ్ళు వేసి చెప్పు. ఉప్పు తక్కువ, ఉప్పు తక్కువైంది. రైస్ వేయాలి ఇప్పుడు. ఇది స్టైల్కి, ఇది హనీకి, ఇది మిక్కీకి, ఇంకొంచెం ఇది విక్కీకి, అండ్ ఇది నాకు కూడా కొంచెం ఉప్పు చాలు. నువ్వు మంచిగా కలిసేలాగా మొత్తం వేసి కలుపుకోవాలి. పైన ట్రైయింగ్ టాస్. ట్రైయింగ్ పైన లేకుండా చేసావా ఎప్పుడైనా?
చేసా సో మొత్తానికైతే మా తమ్ముడు కోరుకున్న ప్రాసెస్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది. చూస్తుంటే బాగానే అనిపిస్తుంది, చూద్దాం. అలానే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటే కాకుండా తనకి కేఎఫ్సి నుంచి చికెన్ వింగ్స్ అని, చికెన్ పాప్కార్న్ అని, ఇంకా తందూరి అని ఏవేవో చాలా ఆర్డర్ చేసుకున్నాడు. సరే ఇదంతా హెడేక్ నాకు ఎందుకులే అని చెప్పేసి సరే తీసుకోరా అని చెప్పి నేను జొమాటో ఓపెన్ చేసి పెడితే కథం ఇవన్నీ ఆర్డర్ చేసి కూర్చున్నాడు. 4th ఐటెం ఇది. చూద్దాం. ఇంకేదో ఇచ్చాడు. సరే మా తమ్ముడు ఇష్టం అనేసి ఓకే అండి. మొత్తం అయితే 5 ఐటమ్స్ అన్నట్టు. తినిపి గో. అలా మా బాయ్దూజ్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మా అమ్మమ్మ నాకు మంచి టీ మేము నైట్ వాక్ చేస్తున్నాం. తిన్న తర్వాత డిన్నర్ అయిపోయినాక వీడొకడు కాటన్ వర్క్ చేస్తున్నాడు రాత్రి కూడా. సో అదండి మా బాయ్దూజ్ వ్లాగ్. బాయ్ బాయ్.